హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవ్కోన. ఇవాళ వీడియోలో మీరు ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా శారీ కట్టుకోవడం చూపించమని. సో కొత్తగా చీర కట్టుకునే వాళ్ళ కోసం, అలాగే చీర కట్టుకోవడం వచ్చిన వాళ్ళ కోసం కొన్ని టిప్స్ని చెప్తూ శారీని కట్టి చూపిస్తున్నాను. ఈ వీడియో ముఖ్యంగా ప్రతిరోజు చీర కట్టుకునే అమ్మాయిలకు, పెద్దవాళ్ళకి కూడా చాలా యూజ్ అయ్యే విధంగా చాలా సింపుల్ మెథడ్లో ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీని ఇలా తీసుకోండి. శారీకి 2 లేయర్స్ ఉంటాయి కదా, ఒకటి కొంగు పార్ట్, ఇంకోటి స్టార్టింగ్ పాయింట్. చాలామంది బిగినర్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా ఫాల్ను చూసుకోవాలి. డౌన్ వైపు శారీకి ఫాల్ ఉంటుంది కాబట్టి ఫాల్ చెక్ చేసుకుని శారీని కట్టుకోవడం స్టార్ట్ చేయండి. ఎప్పుడు కూడా శారీని స్టార్ట్ చేసేటప్పుడు మీ భుజానికి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా కరెక్ట్గా మీ భుజానికి స్ట్రైట్గా శారీని స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఏ ఏజ్ వారైనా సరే ఈ చిన్న టిప్ ఫాలో అవుతే చాలు. నెక్స్ట్ శారీని లోపలికి దోపేటప్పుడు నీట్గా ఫోల్డ్ చేసి దోపుకోవాలి. అలా దోపడం వల్ల మనకి పొట్ట దగ్గర ఎత్తుగా రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా దోపిన తర్వాత రిమైనింగ్ శారీ వెనకకు రోల్ చేసుకుని శారీని చుట్టూ కూడా నీట్గా దోపుకోవాలి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. శారీ మనకి కిందకి ఫ్లోర్కి టచ్ అయ్యిందా లేదా చూసుకోవాలి. ఫ్లోర్కి టచ్ అయితేనే మనం నడిచేటప్పుడు పైకి వెళ్ళిపోకుండా ఉంటుంది. ఈ విధంగా వెనక వైపు నుండి శారీని తీసుకోవాలి. ప్లీట్స్ పెట్టేటప్పుడు జారిపోకుండా ఉండడం కోసం ఎక్స్ట్రా శారీని మిడిల్లోనే ఉంచి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. కొంగు ఎప్పుడూ కూడా మనకి దోపిందేమో వెనకకు ఉంటుంది, డౌన్ పార్ట్ అయితే ముందుకు వస్తుంది. ఎప్పుడు కూడా కుర్చీలు వేసేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఒకటి లోపలికి, ఇంకొకటి బయటకు ఉంటుంది. కుర్చీలు పోసేటప్పుడు ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మీ షోల్డర్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది. షోల్డర్ ప్లీట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి దానికన్నా చిన్నది ఉండేలా చూసుకోండి. ఇలా కుర్చీలు వేసుకునేటప్పుడు శారీ కొంగు దగ్గర లోపల నుంచి కుర్చీలు బయటకు కనిపించకుండా ఉంటాయి. మీరు ఎప్పుడు శారీ కట్టుకున్నా ఈ టిప్ని ఫాలో అవ్వండి. శారీ కట్టడం ఈజీ అవుతుంది. కుర్చీలు పెట్టేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలన్నాను కదా, చూసారా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు లెంత్ చూసుకోవాలి. మనం శారీ యొక్క కొంగు అయితే కరెక్ట్గా తీసుకోవాలండి. ఏ హైట్ ఉన్న వాళ్ళకైనా సరే మోకాళ్ళ కిందకి కొంగు ఉండేలా తీసుకోండి. అప్పుడే మనకి శారీ లుక్ అనేది బాగుంటుంది. ఇంకొక విధంగా చూసుకుంటే కొంగుని మన రైట్ సైడ్ నుండి ముందుకు తీసుకున్నప్పుడు మన లెఫ్ట్ మోకాలకి టచ్ అవ్వాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత పిన్ పెట్టుకోండి. సో చూసారు కదా, ఇలా అనమాట. ఏ హైట్లో ఉన్న వాళ్ళకైనా కానీ కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. ఇప్పుడు నెక్ దగ్గర జ్యువెలరీ కనిపించడానికి ఫ్రంట్ పిన్ని సెట్ చేసుకోండి. ఈ విధంగా మొదటి ఫ్లీట్ మాత్రమే బయటకు తీసుకుని పిన్నికి దీనికి 3 ఫింగర్స్ గ్యాప్ చూసుకుని ఈ ఫ్లీట్ ఉంది కదా, ఫస్ట్ ఫ్లీట్ చిన్న మడత పెట్టుకోవాలి. ఈ మడతని కింద నుండి పైకి పెట్టుకోవాలి. పైనుండి కిందకి వేస్తే మాత్రం కరెక్ట్గా సెట్ అవ్వదన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇలా మడత పెట్టిన తర్వాత శారీకి ఆ స్టెప్కి కలిపి పిన్ పెట్టేసుకోండి. ఇలా అటాచ్ చేయడం వల్ల మనకి షార్ట్ జ్యువెలరీ ఉంటాయి కదా, నీట్గా కనిపిస్తాయి, లోపలికి వెళ్ళిపోకుండా. శారీ లుక్ కూడా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే శారీ ఫ్రంట్ ప్లీట్స్ని నీట్గా 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్లో ఉండేలా చూసుకుని సర్దుకోవాలి. ఇలా ముందే అరేంజ్ చేసుకోవడం వల్ల ఎక్కడ కూడా లూజ్ లేకుండా సరిగ్గా కుదురుతుంది. ఇప్పుడు రిమైనింగ్ క్లాత్ని కొంచెం టైట్గా తీసుకోవాలి. మనం పిన్ పెట్టిన దగ్గర నుండి డౌన్ వరకు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనము శారీ కట్టుకున్న 4 ఫింగర్స్ కిందకి చిన్నికి స్ట్రైట్గా పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే కుర్చీలు చూడండి. మీరు కుర్చీలు పెట్టేటప్పుడు మీ లెఫ్ట్ సైడ్ భుజానికి కరెక్ట్గా మాత్రమే మొదటి కుర్చీ స్టార్ట్ చేయండి. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా మనకి మొదటి కుర్చీ అనేది వచ్చేస్తుంది అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ఫ్రంట్ ప్లీట్స్ కూడా మనం మొదటి ప్లీట్ అయితే పెద్దది, రిమైనింగ్వి చిన్నవి తీసుకోవాలి. ఇప్పుడు కుర్చీలన్నిటినీ కూడా నీట్గా సమానంగా, అంటే పైనుంచి కింద వరకు కూడా సమానంగా ఉండేటట్టు చూసుకుని ఫ్లోర్ లెంత్ ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఫ్లోర్ లెంత్ ఉండడం వల్ల మనకి నీట్గా మనం నడిచేటప్పుడు కూడా కుర్చీలు పైకి వెళ్ళిపోకుండా ఉంటాయి. ఇలా కుర్చీలు పెట్టుకున్న తర్వాత కొద్దిగా క్లాత్ అనేది వదులుకోవాలన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉంచుకోవడం వల్ల సైడ్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ టిప్ బొద్దుగా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు కుర్చీలన్నిటిని నీట్గా సమానంగా ఉండేటట్టు చూసుకొని ఫ్లోర్ లెంత్ ఉండేలాగా అడ్జస్ట్ చేసుకొని అక్కడ పిన్ పెట్టేసి లోపలికి దోపుకోవాలి.
ఒకవేళ కుర్చీలు జారిపోతాయి అనుకుంటే మొత్తం లోపల నుండి పిన్ పెట్టేసేయండి. ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ని టైట్గా రైట్ సైడ్కి లాక్కుని రోల్ చేసేసి లోపలికి దోపేయాలి. బిగినర్స్ అయితే మాత్రం పిన్ పెట్టేసుకోండి, జారిపోకుండా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ దోపిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది వెనక్కి జరిపి దాన్ని కూడా లోపలికి డ్రాప్ చేసేసుకోండి. సో ఫైనల్ లుక్ చూడండి ఎంత నీట్గా ఉందో. నెక్ దగ్గర జ్యువెలరీ కూడా హైడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట, సైడ్స్ కూడా కవర్ అవుతాయి. అలానే శారీ చుట్టూ చూడండి అసలు మనకి లూజ్ అన్నది అవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను రిప్లై ఇస్తాను. మరి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.